అందరికి నమస్కారం. ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఎప్పుడు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అయితే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే దానికంటే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అయితే ఫస్ట్ మీరు ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఎప్పుడు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీకు తెలియాల్సింది ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ చూసుకుంటే లేవు, దానికంటే ముందు సంవత్సరం చూసుకుంటే ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ పెట్టారు. మరి లాస్ట్ టైం ఎందుకు పెట్టలేదు అనేది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. అయితే అంతకుముందు ఎందుకు పెట్టారు అంటే ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ మనకి మ్యాచెస్ వచ్చేసరికి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల దుబాయ్లో తీసుకెళ్ళి మ్యాచ్లు పెట్టారు. సో అప్పుడు ఏదైతే ఫ్రాంచైజీ ఉందో ఆ ఫ్రాంచైజీ క్రికెట్ మొత్తం వాళ్ళ ప్లేయింగ్ లెవెన్, దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం దుబాయ్ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ టీం మొత్తం వెళ్ళిపోయింది. సో దాంతోపాటు ఆ రోజు ప్రాక్టీస్ కోసం వాళ్ళకి కొంతమంది బయట నుంచి ప్లేయర్స్ కావాలి. సో బయట నుంచి ప్లేయర్స్ కావాలి కాబట్టి వాళ్ళకి నెట్స్లో బౌలింగ్ చేసే ప్లేయర్స్ దొరకరు కాబట్టి సో వీళ్ళే ఇక్కడ ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అని పెట్టేసి దాంట్లో ఒక మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి నెట్స్లో బౌలింగ్ చేయించుకున్నారు. మరి అప్పుడైతే చేయించుకున్నారు. మరి దాంతోపాటు వాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చులు, దాని తర్వాత వాళ్ళ ఫుడ్, వాళ్ళ స్టే, దాంతోపాటు వాళ్ళ శాలరీ ఇవన్నీ పే చేసి వాళ్ళు నెట్స్లో బౌలింగ్ చేయించుకున్నారు, కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళి. సో మరి ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే ఎటువంటి కోవిడ్ సిచ్యువేషన్ లేదు. వాళ్ళకి బయట నుంచి నెట్ బౌలర్స్ అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ టీమే ఉంది, ఎస్ఆర్హెచ్. సో వాళ్ళకి ఐపీఎల్ నెట్ బౌలర్స్ కావాలి అనుకుంటే సో వాళ్ళ స్టేట్ టీమ్ ప్లేయర్స్ ఉంటారు కదా జిమ్ఖానాలో, సో వాళ్ళని తీసుకెళ్ళైనా వాళ్ళ దగ్గర నెట్ బౌలర్స్గా ఈజీగా వాళ్ళు బౌలింగ్ చేయించుకోవచ్చు. సో అలాగే మనకు చెన్నై చపాక్ స్టేడియంలో అయినా అలాగే, దాని తర్వాత ముంబైలో వాంఖేడే స్టేడియంలో అయినా అలానే. సో అంటే అప్పుడంటే వాళ్ళకి దొరికే వాళ్ళు కాదు, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ స్టేట్ ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళతో పాటు బౌలింగ్ కూడా వీళ్ళు చేయించుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి బౌలర్స్ దొరుకుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అని పెట్టి మళ్ళీ వాళ్ళకి శాలరీ పే చేసి ఇదంతా చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎవరైనా చూసేది ఫస్ట్ మనీయే. సో కాబట్టి వాళ్ళు మనీ తగ్గించుకోవడానికే చూస్తారు కాబట్టి ఎవరైనా సరే సో ప్రత్యేకంగా ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ పెడతారు అనేది ఎక్కడా రూల్ అయితే లేదు. సో కాబట్టి లాస్ట్ టైం జరిగింది కూడా అదే, అందుకే ఏ టీం కూడా ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేయలేదు. మరి ఈ ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ మరి ఈ ఇయర్ ఉంటాయా అంటే అది కూడా 100% అయితే చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ ఫ్రాంచైజీని బట్టి ఉండిద్ది. సో వాళ్ళకి దాంతోపాటు వాళ్ళ నెట్ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉండిద్ది. సో కాబట్టి ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ప్రతి ఇయర్ ఉంటాయా అని కూడా మనం చెప్పలేం. సో ఇది మన కంట్రోల్లో లేదు కాబట్టి సో ఇది పక్కన పెట్టేద్దాం. మరి ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ లేకపోతే మరి మేము ఎలాగో ముందుకెళ్ళేది? డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అయితే మేము సెలెక్ట్ అవ్వట్లేదు. సో మరి మాకు ఏదన్నా వేరే ఆపర్చునిటీ ఉందా అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది, ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్. సో మరి ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ప్రతి ఇయర్ ఉంటాయా అంటే అది కూడా 100% ప్రతి ఇయర్ ఉంటాయి అని కూడా చెప్పలేం. ఎందుకంటే అసలు ఫస్ట్ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ దగ్గర అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలుసుకోవాలి. సో వాళ్ళు ఇండియా మొత్తంలో మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ బౌలర్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇంకా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి ఇండియా క్రికెట్ టీంకి పంపిస్తారు. అంటే ఐపీఎల్ నెట్ బౌలర్స్కి పంపించవచ్చు, దాని తర్వాత డైరెక్ట్గా ఐపీఎల్కి ట్రయల్స్కి పంపించి ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా వాళ్ళు పంపించవచ్చు, అంటే ఐపీఎల్ టీంకి పంపించవచ్చు. లేదంటే ఇండియా క్రికెట్ టీంకి కూడా వాళ్ళు డైరెక్ట్గా నెట్ బౌలర్స్ని సప్లై చేయొచ్చు. దాని తర్వాత మన ఇండియా టీంలు కూడా ఆడే ఛాన్స్ ఉండేది, అంటే ఏడాది నుంచి మనకి ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ నుంచి. మరి అలా జరగాలి అంటే మరి ప్రతి సంవత్సరం వాళ్ళు తీసుకుంటే ఇలాగా మరి వాళ్ళ దగ్గర ప్లేయర్స్ ఎక్కువ అవుతారు. మరి ఇండియా టీంకి పంపించే వాళ్ళలో మరి అక్కడ నుంచే పంపించాలి కాబట్టి సో అక్కడ ఎక్కువ మంది ప్లేయర్స్ ఉండరు, ఓన్లీ టాలెంటెడ్ ప్లేయర్స్ మాత్రమే ఉంటారు. సో వాళ్ళందరూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ని తీసుకుంటారు ఇలాగ ట్రయల్స్ పెట్టి. సో మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు ఐపీఎల్ నెట్ బౌలర్స్ తీసుకోవాలన్నా అక్కడ నుంచే తీసుకోవాలి. సో అయితే మరి ఓన్లీ 3 months మాత్రమే ఉండిద్ది. సో ఆ 3 monthsలో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో సో వాళ్ళని మళ్ళీ షఫుల్ చేసి ఇదిగోండి మా దగ్గర ఈ ప్లేయర్స్ ఉన్నారు, మరి వీళ్ళల్లో ఎవరన్నా మీ దగ్గర మంచిగా మీకు పనికి వస్తారా లేదా అని చెప్పేసి సో ట్రయల్స్కి పంపించి వాళ్ళని ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీసుకుంటే ఓకే, లేదంటే ఇండియాకి నెట్ బౌలర్స్గా తీసుకున్నా ఓకే. ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ 3 months తర్వాత ఇంటికి పంపించేస్తారు. మళ్ళీ అలాగ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రయల్స్ పెట్టుకొని మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి వీళ్ళలో ఎవరన్నా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఐపీఎల్ ఫ్రాంచైజీస్కి లేదంటే రంజీ ట్రోఫీ ట్రయల్స్కి ఇలా వాటికి పంపించి సో దాని తర్వాత వాళ్ళు ఏదైనా సెలెక్ట్ అయితే ఇంకో బ్యాచ్ని తీసుకొని వెళ్తారు. సో ప్రాసెస్ ఇలా జరిగిద్ది అనమాట. సో కాబట్టి ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ కూడా ప్రతి ఇయర్ జరుగుతాయి అనే రూల్ అయితే ఎక్కడ కూడా లేదు. సో మ్యాక్సిమం అయితే ఈ ఇయర్ జరిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ అంటే జనవరి ఆ టైంలో.
సో ఒకవేళ అది కూడా జరగకపోతే మరి ఇంకోటి ఏదన్నా సిచ్యువేషన్ ఉందా అంటే ఐఎస్పిఎల్ రైల్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో దీనికైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయింది కాబట్టి సో ఐఎస్పిఎల్ మాత్రం వదులుకోమాకండి. ఎందుకంటే టెన్నిస్ బాలే కదా, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనేది ఎక్కడా పట్టించుకోవద్దు. మీకు క్రికెట్ వచ్చు, మీరు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఒక్కటే బయటపడితే అక్కడ అది కూడా బీసీఐకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఐఎస్పిఎల్లో. సో ఒక్కల కంట్లో పడ్డా కూడా మీరు ఎక్కడో రేంజ్లోకి వెళ్ళిపోతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ మ్యాక్సిమం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఐఎస్పిఎల్ మాత్రం జరిగిద్ది. సో ఎక్కడ ఈ మూడిట్లో ఎక్కడైనా సరే ఒక్క చాట మీరు కనుక మిమ్మల్ని ప్రూవ్ చేసుకోగలిగితే వేరే రేంజ్లో ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.